హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు మసాలా ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. ఫస్ట్ దానికోసం మనం బంగాళదుంపలు ఫుల్గా కడిగేసుకొని శుభ్రంగా కట్ చేసి ఉడకబెట్టేసుకోవాలండి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాము. కుక్కర్ మూత విజిల్ పెట్టేసుకుందాం. మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని చెక్కు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందులో ఫ్రైకి సరిపడినంత కారం, ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాం, ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇలా ఓన్లీ ఆయిల్తోనే కర్రీ అంతా ప్రిపేర్ చేస్తాం, వాటర్ యూజ్ చేయకుండా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని బంగాళదుంప ముక్కలకి పట్టించుకోవాలి మొత్తం కారం అంతా. ఇలా మొత్తం బంగాళదుంపలు అంతటికి పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాము. ఇందులోనే కరివేపాకు వేగింది కదండి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకున్నాము స్లోగా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నామండి. సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. హైలో పెట్టుకున్నా అంటే మాడిపోతుంది, కింద అడుగంటేస్తుంది. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన అంతా పోవాలి. మూత పెట్టుకోకుండా వేయించుకోవాలండి. మూత పెట్టుకుంటే మళ్ళీ ఆవిరి వచ్చేసి వాటర్ పడతాయి. మూత పెట్టుకోకుండా ఇలా ఓపెన్ గానే ఉంచుకొని సిమ్లో పెట్టుకుని అలా వేయించుకుంటాం కదండి. చూడండి, ఇలా స్లోగా వేగుతూ ఉంది కదండి. వేగిపోయినట్టే అండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుందాం. పైన కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్ లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.